సార్ అవధాని గారితో మాట్లాడదాం దీనికి సంబంధించి. అవధాని గారు, మీరు ఎలా చూస్తారండి అసలు ప్రత్యేక హోదాకు సంబంధించి అసలు ఏం జరగబోతోంది? ఒకవైపు టీడీపీతో పాటు మరొక పార్టీ జేడీయూ కూడా దాన్ని గట్టిగా అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ సంకట పరిస్థితుల్లో పడిందా, లేకపోతే ఏంటి అసలు ఇప్పుడు పరిస్థితి ఏంటి ప్రత్యేక హోదాకు సంబంధించి? కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా వీళ్ళిద్దరి మీద ఆధారపడింది, దాంట్లో సందేహం లేదు. ఎట్ ది సేమ్ టైం ఇంతకు ముందే బీజేపీ అంటే పర్టికులర్ గా మనం మోడీ గురించి మాట్లాడుతుంది. ఓకే, ఒకసారి ఫామ్ గా ఒక మాట చెప్తే కమ్ వాట్ ఎవర్ ది రిజల్ట్ ఇట్ ఈజ్ అని కట్టుబడి ఉండే వ్యవహారం. అంటే కాస్త మొండితనం అనుకోండి, దానికి మీరు ఏ పేరైనా పెట్టండి. ఓకే, నాకు తెలిసి ఇప్పుడు ప్రత్యేక హోదా అనేదాన్ని వాళ్ళు మళ్ళీ రెస్టోర్ చెయ్యరు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రత్యేక హోదా పరిధిలో మీకు ఏ ఫండ్స్ రావాలి, ఎంత రావాలి, మీరు ఏమి ఆశిస్తారు, మీకు ఏమేమి కావాలి, దాన్ని స్క్రూటనైజ్ చేసి ఇదిగో ప్రత్యేక హోదాలో మీకు ఎంత వస్తుంది, మేము స్పెషల్ ప్యాకేజో ఇంకోటో వాట్ ఎవర్ ఇట్ ఇస్ దాన్ని బట్టి ఇంత ఇస్తాము. దీన్ని మీరు ఎట్లా అడ్జస్ట్ చేస్తారు, మీ లోకల్స్ ఎట్లా కన్విన్స్ చేసుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేక హోదా కానీ ఇంకోటి కానీ అనేది లోకల్ గా ఇటు ఆంధ్రప్రదేశ్ లో కానీ అటు బీహార్ లో కానీ వాళ్ళ వ్యవహారం, వాళ్ళ లోకల్ వ్యవహారం, బీజేపీ గవర్నమెంట్ కాదు. సో లోకల్ గా వాళ్ళు డీల్ చేసుకోవాలి. బీజేపీకి ఉన్న ఒకే ఒక ఇబ్బంది ఏమిటంటే వీళ్ళందరితో వీళ్ళ మీద డిపెండెన్సీ. అందుకని ఖచ్చితంగా వీళ్ళకి స్పెషల్ ప్యాకేజీ కింద ఫండ్స్ ఇస్తారు, కానీ దీని కింద ఇవ్వరు. ఏది మన ప్రత్యేక హోదా కింద ఇవ్వరు. ఎందుకంటే ప్రత్యేక హోదా కిందకి ఇవ్వడం మొదలెడితే రేపు పొద్దున కాంగ్రెస్ రూలింగ్ లో ఉన్న ఏ రాష్ట్రమైనా మేము ఫలానా కారణంగా మేము అంటే యూజువల్ గా ఇప్పుడు సర్వేలు చేయించడం, రిపోర్ట్ తెచ్చుకోవడం, మేము ఆర్థికంగా ఈ ఏరియాలో వెనకబడి ఉన్నాం కనుక ఈ ఏరియాకి ఇంత ప్యాకేజ్ ఇవ్వండి అని అడగడం అది పెద్ద వ్యవహారం కాదు. ఏ గవర్నమెంట్ అంటే విదిన్ 6 months లో ఆ ఏరియా యొక్క టోపోగ్రఫీ ఏమిటి, పబ్లిక్ ఏమిటి, వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ ఏమిటి అని చెప్పి దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేయించి దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో ఈ ఏరియాకి స్పెషల్ అటెన్షన్, స్పెషల్ ప్యాకేజ్ కావాలి అని అడగడం మొదలెట్టారు అనుకోండి. ఇట్ గోస్ అక్రాస్ ది నేషన్. సో అదే అంటే ఒక ముళ్ళ కంపెనీ మళ్ళీ పీకినట్టు అవుతుంది. సో దాన్ని వాళ్ళు పక్కనెట్టేసి చాలా సీరియస్ గా ఏం చెప్తారంటే మేము ఆల్రెడీ అది ముగిసిన అధ్యాయం చెప్పాం, అది ముగిసిన అధ్యాయం ఇంతకు ముందు చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు కనుక ఏ రాష్ట్రానికి ఇవ్వట్లేదని చెప్తున్నారు. అదే ఏ రాష్ట్రానికి ఇవ్వట్లేదు, ఆల్రెడీ రాష్ట్రానికి ఇవ్వట్లేదు. పైగా నీతి ఆయోగ్ దాన్ని వ్యతిరేకించింది అనే మాట కూడా ఎన్డీఏలో ప్రధాన పక్షం బీజేపీ బాగా వాడుతోంది. అవును, అందుకని ఇప్పుడు ఏం చేస్తారంటే ఎస్ మీకు ఫండ్స్ కావాలి, మీకు డెవలప్మెంట్ కావాలి, ఎంత ఫండ్స్ కావాలి, మేము ఎంత ఇవ్వగలుగుతాం, మీరు ఎంత కంట్రిబ్యూట్ చేయగలుగుతారు. అది 60-40 మొత్తం 100% ఫండ్స్ సెంటర్ నుంచి రావడం అనేది నేను అనుకోవడం ఇక జరగదు ఏ రాష్ట్రానికి. అంటే నేను 60%, 70%, 80% నేను ఇస్తాను, మిగిలిన 10% అంటే మా కంట్రిబ్యూషన్ మొత్తం అంతా సెంటర్ ఇస్తుంది అన్నదాన్ని ఏమవుతుందంటే నిర్లక్ష్యం చాలా ఎక్కువ. ఇప్పుడు నాకు తెలిసి చాలా స్కీమ్స్, సెటిల్ స్కీమ్స్ ఇప్పటికి కూడా ఈ రోజు కూడా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఏ స్టేట్ తీసుకున్నా వీళ్ళ కంట్రిబ్యూషన్ పార్టిసిపేషన్ ఉండదు కనుక, వీళ్ళు ఇవ్వరు కనుక ఏమవుతుందంటే వాళ్ళ ఫండ్స్ అలా మునిగిపోతూ ఉంటాయి. మనం చాలా సందర్భాల్లో కేంద్రం నుంచి వచ్చిన ఫండ్స్ అలా మునిగిపోయి ఆ పీరియడ్ అవగానే 2 years, 3 years, 5 years వాట్ ఎవర్ ది పీరియడ్ ఇట్ ఈస్ అది అవగానే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ వీళ్ళు రిలీజ్ చెయ్యరు. ఏమంటారంటే మ్యాచింగ్ గ్రాంట్ అమౌంట్ కూడా మీరు దేనికి డైవర్ట్ చేస్తుంటారు. ఇది చాలా సందర్భాల్లో జరుగుతుంది కనుక ఏగో మీ కంట్రిబ్యూషన్ లేదు. అది కూడా అంటే వాస్తవానికి 1-2 స్కీమ్స్ లో అది జరుగుతుంది అనేది నాకున్న సమాచారం. ఎగ్జాక్ట్ గా స్కీమ్స్ పేరు నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను 100 rupees టోటల్ ఎక్స్పెండిచర్ అయితే నేను 20 rupees వేయాలంటే నేను ముందు 20 rupees దాంట్లో డిపాజిట్ చేస్తే మాత్రమే సెంటర్ నుంచి వచ్చే 80 rupees మీకు వస్తాయి. మ్యాచింగ్ ఫండ్ అదే మ్యాచింగ్ గ్రాంట్, మ్యాచింగ్ ఫండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను ముందు డిపాజిట్ చేయాలి, సెంటర్ ముందు రిలీజ్ చేయాలి. ఎందుకు అంటే సెంటర్ ముందు రిలీజ్ చేస్తే రాదు, దీన్ని వేటుకో వాడేస్తున్నారు. ఇది చాలా సందర్భాల్లో చూసాం మనం. అంటే ఖచ్చితంగా ఒక సిస్టమ్ ని ఎవాల్వ్ చెయ్యకపోతే అది స్పెషల్ స్టేటస్ ఇంకోటి ఎక్కడైనా సరే ఇది ఏమవుతుందంటే పర్పస్ఫుల్ ఎక్స్పెండిచర్ కాకుండా వేరే దానికి అవసరం. ఇప్పుడు గవర్నమెంట్ అన్న తర్వాత చాలా ఖర్చులు ఉంటాయి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఫండ్స్ డైవర్ట్ చేయడం మనం చాలా సహజంగానే చూస్తూ ఉంటాం. జీతాలకు కావాల్సిన ఖర్చు రాకపోతే ఇంకో ఫండ్ నుంచి చేస్తారు, అక్కడికి ఇంకో చోట నుంచి చేస్తారు. ఇది ఇలా సర్కిల్ అవుతూ ఉంటుంది. రైట్.
అయితే ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో అవివాదం కూడా నడుస్తోంది. పంచాయతీరాజ్కు సంబంధించినటువంటి కేంద్ర నిధులని వైసీపీ ప్రభుత్వం వేరే వైపుకు మళ్లించింది అంటూ ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి దాని మీద ఒక సమగ్రమైనటువంటి నివేదికకు ఆదేశించారు. దానికి సంబంధించిన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుతోంది. అదైతే ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అది బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏకి వైసీపీ మీద దాడి చేయడానికి ఇంకొక అస్త్రంగా చూడాల్సిందే. చెప్పండి అరవింద్ గారు, ఒక చిన్న ఇంటరప్షన్. అంటే ఈ ఫండ్స్ డైవర్షన్ దీని గురించి మనం టాపిక్ వచ్చేది చెప్తున్నాం. రీసెంట్ గా కాళేశ్వరం మీద కాకి రిపోర్ట్ చదువుతున్నప్పుడు కాళేశ్వరం సబ్జెక్ట్ మళ్ళీ ఉంది, ఖచ్చితంగా దాని గురించి మాట్లాడలేదు. ఫండ్స్ ఓన్లీ ఫండ్స్ గురించి కాళేశ్వరం కేఎల్ఐపి ఇది ఉంది కదా, ఇది ఒక కార్పొరేషన్ పెట్టారు కదా, కాళేశ్వరం లిక్విడేషన్ ప్రాజెక్ట్స్. దానికోసం లోన్ తీసుకున్న అమౌంట్ 1600 కోట్లు వేరే దగ్గర డైవర్ట్ చేశారు. అంటే హౌ ది సిస్టమ్ గోస్. అంటే ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ప్రీవియస్ బీఆర్ఎస్ యాక్చువల్ గా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ఇచ్చినటువంటి కన్సార్టియం ఇచ్చినటువంటి లోన్ మీదే చాలా ఆరోపణలు ఉన్నాయి, చాలా చాలా విపరీతంగా ఉన్నాయి. జస్ట్ టు ఇండికేట్ వాట్ ఇట్ ఈస్ అని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ.